అందరికీ తెలిసిన విషయమేనండి. నిమిష ప్రియకు జూలై 16న మరి ఉరిశిక్ష అని తెలుపబడింది గదా! మరి మనము మరి ఆ విధంగా ఒక మనిషిని ఉరి ఉరివేయడం అనేది దేవుని చిత్తం కాదని నేను అనుకుంటున్నాను. మరి ఆమె ఏ పరిస్థితులలో, ఏ టెన్షన్‌లో మరి తన భర్త యుద్ధకు పాప యుద్ధకు రావాలనేటటువంటి మరి ఎటువంటి టార్చర్ పొందిందో మరి ఆ విధంగా చేసిన దేవుడు ఆమెని క్షమించి ఈ ఉరి స్తంభం నుంచి, ఉరి కంబం నుంచి ఆమెని విడుదల చేయడానికి మనం ప్రార్థిద్దామండి. మరి మరణము తప్పించుట యెహోవా వశం కదా! అందుకు మనము మరణం తప్పించే దేవుని యొద్దకు వచ్చి మనం మొరపెడదాము. దేవాది దేవుడవైన నా తండ్రి, మహోన్నతుడా, మహిమ గల రాజా, పరిశుద్ధుడా, అయ్యా మరణం తప్పించుట అయ్యా నీ వశమే అయి ఉన్నది నా ప్రభువా. అయ్యా నువ్వు తప్పించగల శక్తిమంతుడవు. ఎందుకనంటే మరణమును మరణింప చేసిన వాడవు. మరణం నీ చేతిలో ఉంది నా ప్రభువా. ఒకరు మరణించుట, ఒకడు బ్రతుకుట నీ చేతిలో ఉంది కాబట్టి నా ప్రభువా, నువ్వు జీవం గల ఇచ్చే దేవుడవు కాబట్టి, నువ్వు జీవము పోసే దేవుడవు కాబట్టి, నీ నోటిలో జీవము గల మాటలున్నాయి కాబట్టి నా ప్రభువా, దయచేసి నా తండ్రి నిమిష ప్రియకు నా తండ్రి నీవే జీవము పోయవలసిందిగా అయ్యా మా ప్రభువా మేము అడుగుచున్నాము ప్రభువా. ఈ మరణంలో నుంచి ఆమెని జీవంలోనికి నడిపించవలసిందిగా మేము అడుగుచున్నాము తండ్రి. అందరం ఏకీభవించి అడుగుచున్నాము నా ప్రభువా. అయ్యా నా తండ్రి, అయ్యా నా ప్రభు, యమన్లో నా తండ్రి జరిగినటువంటి ఆ హత్య, ఆ కుటుంబము నా తండ్రి వారి హృదయము కరిగి అయ్యా పారితోషికము తీసుకొని నా ప్రభువా, అయ్యా నా తండ్రి వారు నా ప్రభువా ఈ బిడ్డను విడుదల చెయ్యండి, మేము క్షమించినామని చెప్పుటకు అయ్యా వారి గుండెలను కరిగించండి అయ్యా. గుండెల హృదయాలు బద్దలు కొట్టండి నా ప్రభువా. ఆ బిడ్డపైన కనికరము చూపించండి అయ్యా. అయ్యా నా తండ్రి మా యొక్క అయ్యా నా తండ్రి ప్రభువా అధికారులకు, యమన్లో ఉన్న అధికారులకు నా ప్రభువా దయచేసి నా తండ్రి హృదయమును కరింపజేసి బిడ్డను మరణం నుంచి అయ్యా నీ చిత్తమైతే విడుదల చేయగలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమీన్, 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 ఆమీన్.